హలో అండి, బోటి కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను. అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఉలసంత కూర. ఉలసంత కూర అంటే చాలామందికి తెలియకపోవచ్చండి. ఉలసంత కూర హెల్త్కి చాలా మంచిదండి. సో ఉలసంత కూర ఎలా ఉంటుందో కూడా నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు మనం కర్రీ చేసుకుందాం. కర్రీ కోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి సరిపడేంత. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు అండ్ బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ పువ్వు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి వేసుకొని కలుపుకొని అందులోకి ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఉలసంత కూర అవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఎందుకంటే ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీంట్లో నుండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తంగా కలుపుకోండి. ఆ తర్వాత అందులో ఉన్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ ఫ్రై అయ్యేటట్టు బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి ఫ్రై అయిందా లేదా చూసి ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోటీని దీంట్లో వేసేసేయండి. వేసేసి ఒకసారి కలుపుకోండి. సో బోటీ అనేది చాలామందికి స్మెల్ వస్తుందని ఇష్టపడరు, కానీ అది బాగా వాష్ చేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. కాబట్టి బాగా వాష్ చేసుకొని కర్రీ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మంట హైలో పెట్టేసుకోండి. మంట హైలో పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి బోటీ చాలా బాగా ఫ్రై అవుతుందండి. సో బోటీ బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో కొన్ని టమాటోలు వేసేసుకొని టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత సాల్ట్ వేసేసుకొని దానికి సరిపడేంత మళ్ళీ కారం కూడా వేసేసుకోండి. కారం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసేసుకోండి. మేము కొద్దిగానే ఎక్కువగానే తింటాము, సో అలా ఎక్కువ వేస్తున్నాను. సో దాంట్లో ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా మసాలా కూడా వేసేసుకోండి. మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. సో బయట మసాలాలు మేము యూస్ చేయము, ఇంట్లో మసాలానే యూస్ చేస్తాము. ఒకవేళ మసాలా ప్రిపరేషన్ మీకు కావాలని అనుకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మసాలా ప్రిపరేషన్ కూడా వీడియో పెడతాను. ఆ తర్వాత పూర్తిగా మసాలా, ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు మనం ఉలసంత కూర ఎలా ఉంటుందో చూద్దాం. ఇదండి ఉలసంత కూర. ఉలసంత కూర ఇలా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది మనం పప్పుల్లో, నాన్ వెజ్లో అన్నిట్లలో వేసుకోవచ్చు. కొద్దిగా పుల్లగా ఉంటుంది. సో ఆ టేస్ట్ మాకు నచ్చింది కాబట్టి మేము వేసుకుంటున్నాము. హెల్త్కి మంచిది కూడా కాబట్టి మేము వాడతామండి. సో ఇదండి బోటీ కర్రీ. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత ఉడికిందా లేదా ఒక్కసారి చూసుకొని దాంట్లోకి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే బోటీ కర్రీ